అందరికీ నా నమస్కారాలు. డేటా విజువలైజేషన్ టూల్ గురించి మనం అనుకుందాం. డేటా విజువలైజేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది యూజువల్గా డేటా అనలైజ్ చేయడానికి, బిజినెస్ ఇంటెలిజెన్స్ కోసం, ఇంకా డేటా స్టోరీ టెల్లింగ్ కోసం ఇది ఇంటర్ప్రెట్ చేయడానికి వాడతారు. ఈ డేటా విజువలైజేషన్ టూల్తో మీరు డేటాని ఎక్స్ప్లోర్ చేయడం, ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయడం, ట్రెండ్స్ ఇంకా కమ్యూనికేషన్స్లో ఇంకా ఇన్సైట్స్ కనుక్కోవడానికి ఇది వాడతారు. చాలా డేటా విజువలైజేషన్ టూల్స్ మన మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటిలో బేసిక్ స్ప్రెడ్షీట్ నుంచి చాటింగ్ ఫంక్షనాలిటీ ఇంకా ఎన్నో అడ్వాన్స్ డిజైన్ స్పెసిఫికేషన్తో అంటే క్రియేటివ్ ఇంటరాక్టివ్ కోసం, డైనమిక్ విజువలైజేషన్ కోసం ఉన్నాయన్నమాట. వీటిలో కొన్ని పాపులర్ అయినవి టాబ్లూ, మైక్రోసాఫ్ట్ బిఐ, క్విక్ లింక్ వ్యూ, గూగుల్ స్టూడియో, గ్రాఫానా, జోహో అనలిటిక్స్, ప్లాట్ E3, ఇన్ఫోగ్రామ్, కవానా, హై చార్ట్స్, ఫ్యూజన్ చార్ట్స్ ఇతరులు. ప్రతి డేటా టూల్కి మనకి దాని ఒక నీడ్ బట్టి, దాని ఒక ప్రిఫరెన్సెస్ బట్టి మీకు ఒక టూల్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది అనమాట. దాంట్లో కాంప్లెక్సిటీ అయి ఉండొచ్చు, లేదంటే లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంటరాక్టివిటీ కూడా అయి ఉండొచ్చు అనమాట. సో మీ కాస్ట్ బట్టి మీకు ఏది కావాలో అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. వీటిలో ఏంటంటే ఎలాంటి మీకు మీ డెసిషన్స్ కావాలా, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. వీటిలో ముఖ్యమైన ఫీచర్స్ వచ్చేసి చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ఎలా ఈజీగా యూజ్ చేయగలచ్చు, ఎట్లా మనం ఆ విజువలైజేషన్ని కస్టమైజ్ చేయగలుగుతాచో, లేకపోతే దాన్ని ఇంటరాక్ట్ చేయొచ్చు, లేదంటే ఎట్లా మిగతా డేటా సోర్సెస్తో దాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో అది కాకుండా మీరు మీ నీడ్ బట్టి, మీ బడ్జెట్ బట్టి, మీ టెక్నికల్ స్కిల్స్ బట్టి కూడా వాటిని కూడా కన్సిడర్ చేసి మీరు టూల్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీకు ఒక టేబుల్ షేర్ చేయబడి ఉంది. ఈ టేబుల్లో మీకు లెఫ్ట్ కాలంలో వేరియస్ టూల్స్ ఏమేమి ఉన్నాయో వాటిని చూపిస్తూ దానికి సంబంధించిన ఫీచర్స్ అనేది మీకు రైట్ సైడ్లో మీకు ఇవ్వబడింది అనమాట. సో ప్రతి టూల్కి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, దానికి ఎలాంటి వాటి కేబుల్స్ ఏంటి అనేది మీకు కొంచెం టేబులర్ ఫార్మాట్లో మీకు ఇవ్వబడింది. సో దీంతో మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఏది ఎలా ఉండేది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాబ్లూ కానీ చూసుకున్నారనుకోండి, ఇది డేటా సోర్స్ ఇంటిగ్రేషన్లో చాలా ఎక్సలెంట్ అయి ఉందన్నమాట. అలానే మీరు కాన్వాస్లో చూసుకున్నారంటే దానికి లిమిటెడ్ అనేది ఉంటుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఆ కాన్వాక్ అనే టూల్కి అనేది కొన్ని లిమిటెడ్ వాటికి మాత్రమే మీ డేటా సోర్స్ కనెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇది ఏంటంటే మీకు ఒక ఓవర్వ్యూ అనమాట. ఏది మీ స్ట్రెంగ్త్స్, ఏవి ఆ టూల్ వీక్నెస్, ఇది దేని బట్టి మీకు యూస్ఫుల్ అవుతుందో అది మీకు చూసుకోవడానికి ఈ టేబుల్ ఇవ్వబడింది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఒక డేటా టూల్ మీరు యూజ్ చేసుకునే బదులు ఇనీషియల్గా మీరు కానీ మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఒక టూల్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్లో మీరు సులభంగా అది వాడుకోవడానికి మీకు ఈజీగా మీకు వాడుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ టేబుల్ అనేది కొన్ని యూస్ కేస్ ప్రకారంగానే ఇవ్వబడింది అనమాట. సో మీరు దయచేసి కొంచెం వాటిని ముందేగానే కొన్ని విషయాలు కనుక్కొని పెట్టుకోవడం బెటర్. మీకు ఈ టేబుల్లో ఇంకో టేబుల్ కూడా ఇవ్వబడింది. ఇది పర్ఫార్మెన్స్ సంబంధించింది అనమాట. డేటా విజువలైజేషన్ టూల్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఈజ్ ఆఫ్ యూజ్, కస్టమైజేషన్, డేటా కనెక్టివిటీ వాటికి సంబంధించి ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో దాని ప్రిఫరెన్స్గా ఇచ్చామన్నమాట. దీంట్లో ఏంటంటే హైయర్ లెవెల్ మెట్రిక్స్ ఇచ్చాము. కొన్ని యూస్ కేసెస్ని కన్సిడర్ చేసి దీన్ని హై లెవెల్ ఇచ్చామన్నమాట. కొన్ని టూల్స్ ఏంటంటే డిఫికల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఫర్ యూజ్ ఉందనుకోండి. డిఫికల్ట్ అంటే అది కొంచెం కష్టం అనమాట, అది దాన్ని వాడుకోవడానికి కొంతమందికి. సో మీరు ఏంటంటే కొంతమందికి ఈజీ అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే మీ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైతే మీకు సూటబుల్ ఉందో అది చూస్ చేసుకోవడం బెటర్. సో ఓవరాల్గా ఏంటంటే మీరు ఒక జస్ట్ ఓవర్వ్యూ కోసం అనేసి ఈ టేబుల్ ఇవ్వబడింది. సో మీరు ఫస్ట్ మీరు టూల్ చూసుకునే ముందు మీరు చెక్ చేసుకోవడం మంచిది అనమాట. ఈ డేటా విజువలైజేషన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు జస్ట్ ఓవర్వ్యూ అనేది ప్రొవైడ్ చేశాను. ఇది చూసినందుకు థ్యాంక్స్. దయచేసి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.